72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పదయే నమః. 2026వ సంవత్సరం మే నెల సింహరాశి వారికి ఫలితాలు. ఇది సింహరాశి వారు క్షత్రియ గాని బ్రాహ్మణులు గాని పుట్టాల్సిన వాళ్ళు ఈ రాశి వాళ్ళు. ఈ రాశిలో పుట్టడం చాలా అదృష్టం చేసుకుంటేనే ఈ రాశిలోకి వస్తారు. అయినా ఈ రాశి వారి గ్రహస్థితులు మేషంలో రవి బుధుడు, వృషభంలో శుక్రుడు, మిథునంలో గురుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనములో కుజ శని గ్రహాలు ఉన్నారు. ఈ రాశి వారు మా మీ మూ మే మకా నక్షత్రానికి, మో టా టీ టు కుబ్బ నక్షత్రానికి, టే 1వ పాదం ఉత్తరా నక్షత్రానికి, మకా పుబ్బ ఉత్తరా పాదానికి చెందినవారు ఈ సింహరాశి వారు. చూడటానికి ఎంతో గంభీరంగా వీళ్ళు కనబడతారు. ధైర్యశాలిలాగా ఉంటారు, చాలా అభిమానవంతుల్లాగా ఉంటారు. ఒకళ్ళ సొమ్ము తినడానికి ఎప్పుడు రారు, వాళ్ళ కష్టార్జితం వాళ్ళు తింటారు. అనేక రకాలైన వ్యాపారాలు కానీ దేంట్లోనైనా కానీ రాణించగలరు వీళ్ళు. కానీ ఈ గ్రహస్థితులు బాగులేవడంలో పాపగ్రహాలు చేరడం వలన కొంత అభివృద్ధి కుంటుపడుతుంది. వీరికి శుక్రుడు గురుడు బాగున్నారు. శుక్రుడు గురుడు అంటే ఇంకా ఏం లేదు, ఇంటి బయటికి పోవడం, తినటం, రావడం, ఏదో ఉద్యోగానికి పోవడం, లేకపోతే ఏదైనా వాహనం ఉంటే తిరగటం రావడమే. కానీ ఈ కొన్ని ఉంటాయి చూసారా, మనకి గౌరవాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ, ఏదైనా ఆస్తులు కొనటం కానీ, ఏదైనా పెళ్లి సంబంధాలు మాట్లాడటం కానీ, ఎక్కడికన్నా చేయడానికి సాహసం చేయలేరు. ఈ గ్రహస్థితులు గ్రహాలు పాపులై ఉండటంలో. అందువలన వీరు ఈ 5 గ్రహాలకి శాంతులు చేపించుకొని, అష్టమ శనికి కుజుడు కూడా అష్టమంలో ఉన్నాడు. రవి బుధుడు కూడా పాపులై ఉన్నారు. చాలా బాధల్లో ఉంటారు. ఈ రాశి వారు సుఖశాంతులతో ఉండాలంటే ఈ గ్రహాలకు శాంతులు చేపించుకొని, పూజలు చేపించుకొని ఉండాలని కోరుకుంటూ, నా పేరు పానుగంటి వెంకటేశ్వరరావు నా పేరు. నా ఫోన్ నెంబరు 8179551467. గాయత్రి జ్యోతిష్యాలయం నాది. ఈ గ్రహ శాంతులు చేపించుకోవాలన్నా కానీ, వాళ్ళ జ్యోతిష్యం చేపించుకోవాలన్నా కానీ, వాళ్ళ మంచి చెడ్డ తెలుసుకోవాలన్నా కానీ ఈ ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి విషయం కనుక్కుంటే వారికి విషయాలన్నీ మేము చెప్తాం. తగిన పారితోషికం తీసుకొని మీకు జాతక చక్రాలు వేసి, మీకు ఏమన్నా పూజ, ఏమన్నా దోషాలు ఉంటే వాటిని సుఖశాంతంతో చేస్తామని చెప్తూ స్వస్తి. పరాభవనామ సంవత్సర చైత్ర శుద్ధ ఉగాది
శ్రీరామనవమి పండుగలు మనం ఎంతో ఆనందంగా చేసుకున్నాం. సుఖ సంతోషాలతో అభివృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ కొన్ని గ్రహాలు మనకు అనుకూలంగా లేనప్పుడు చాలా బాధలు వస్తాయి. ఈ అనుకూలం లేని గ్రహాలకు మనం తగిన పూజలు, తగిన శాంతులు, జప హోమాలు పండితులతో మనం చేపించుకొని సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. మా నంబరు గాయత్రి జ్యోతిష్యాలయం 8179551467. ఈ నెంబర్కు సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అది లేని ఎడల హస్త సాముద్రికంతో కానీ తగిన పారితోషికం తీసుకొని మీకు మిమ్మల్ని మీ జాతకానికి అనుకూలత చేయగలరని ప్రార్థిస్తున్నాం. ఇట్లు నా పేరు పానుగంటి వెంకటేశ్వరరావు. చిన్న విషయం చెబుతున్నాం. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసి రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమః. రామాయణ కాలంలో రాముడు 14 ఏళ్ళు వనవాసం చేశాడు. అది రామాయణంలో జరిగిందని మనం తెలుసుకొని ఇప్పుడు నేను చెప్తున్నందుకు మీరు కొద్దిగా ఆలోచించండి. ఆ 14 సంవత్సరాలు కూడా ప్రజలు మా రాముడు లేడు, మా దేవుడు, మా రాజు మమ్మల్ని కన్నబిడ్డలాగా పరిపాలించే అని ప్రజలు ఎంతో ఆయన ఆరాధించారు. ఆ 14 సంవత్సరాలు కూడా ఇళ్లల్లో సంసారాలు కానీ, వాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ, సంతోషాలతో ఉండటం కానీ వాళ్ళు అనుభవించరా. మా రామచంద్రమూర్తి ఉండాలి, మాకు రాజుగా ఉండాలి, మేము అప్పుడు సంతోషంగా ఉండాలి అని వాళ్ళు ఆతృతతో ఎదురు చూశారట. ఇప్పట్లో ఏం లేదు, అట్లా లేదు. మరి మనం కూడా ఆ రోజు రామ రాజ్యంలో జనులు ఎట్లా ఉన్నారో, రాజు కోసం ఒక దేవుడు కోసం, దేవుడైనా కానీ రాముడే దేవుడు. కానీ అప్పుడు దేవుడు అనుకోవాలి, ఆయన నరుడే మన యుగాలకి, మన వచ్చేతరగా కలియుగానికి దేవుడయ్యాడు. ఈ ప్రజలు కూడా రామనామంతో తరించాలని కోరుకుంటూ, ఆ రామనామానికి విశేష బలం ఉంది. రా అంటే నారాయణ అనే అక్షరంలో రెండోది, మా అంటే నమశివాయలో 2వ అక్షరం. ఈ రామ అనే అక్షరం రోజుకొక్కసారి వెలిగిన జన్మ ధన్యమైపోతుంది. ఇద్దరిని సేవించినంత ఫలితం. రామ, అటు విష్ణువు ఇటు ఈశ్వరుడు, భేదం లేదు. ప్రతి ప్రాణి, ప్రతి మానవుడు ఈ మంత్రాన్ని జపించి తరించాలని కోరుకుంటూ స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు.